ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, శతాబ్ద కాలము నాటి మట్టి వాసనతో కొత్త ఆశల సవ్వడితో బబులోను నగరము సందడిగా ఉంది. ఆ నగరపు గోడల మధ్య ఎజ్రా అనే యువకుడు నిలబడి ఉన్నాడు. అతని ముఖములో ఏదో తెలియని ప్రశాంతత, కాని గుండెల్లో మాత్రము అగ్నిపర్వతములా అణిచిపెట్టిన ఆశ. ఇశ్రాయేలీల వైభవాన్ని విన్నప్పటి నుండి, వారి చరిత్ర, వారి దేవుడు గురించి తెలుసుకున్నప్పటి నుండి ఎజ్రాకు తన సొంత దేశమైన యెరూషలేమును చూసే కోరిక బలముగా ఉండేది. కాని ఆ కోరిక కేవలము చూడటము మాత్రమే కాదు, తన దేవుడు యెహోవాకు దగ్గరగా ఉండేందుకు బబులోనులో తన జీవితము సుఖవంతముగానే ఉంది. కాని ఆనందము వెనుక ఏదో శూన్యము. తన ఆత్మకు శాంతి లేదు. అందుకే అతను ఒక సాహసవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన తండ్రి తాతల దేశమైన యెరూషలేమునకు వెళ్ళాలని, అది సుదూర ప్రయాణమని, దారిలో ఎన్నో ప్రమాదాలు అయినప్పటికీ అతని గుండెలో ఒక మాట మాత్రమే ప్రతిధ్వనిస్తుంది: నా దేవుని కరుణా హస్తము నాకు తోడుగా ఉంటుందని. ఈ వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రయాణాల గూర్చి పలు రకాలైనటువంటి శ్రద్ధలు, మనము జాగ్రత్తలు తీసుకుంటాం. మరికొందరు తోడును కోరుకొని వారితో కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణముగా ఈ భూమి మీద జరిగేటటువంటి ప్రయాణ స్థితిగతులు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఈ ప్రయాణానికి కావలసినది దేవుని యొక్క కరుణాహస్తము. బబులోను అనేది లోకానికి సాదృశ్యముగా ఉన్నది. యెరూషలేము అనేది పరలోక రాజ్యానికి సాదృశ్యముగా ఉన్నది. మనము లోకములో నుండి పరలోక రాజ్యానికి చేరేంత వరకు మనకు తోడుగా ఉండవలసినది మన స్నేహితులు కాదు, మన కుటుంబీకులు కాదు, మన శ్రేయస్సును కోరుకొని మనకు రక్షణ కల్పించేటటువంటి రక్షక భటులు కూడా కాదు, అధికారులు కాదు, రాజ్యాంగాలు కాదు, అధిపతులు కానే కాదు. మనకు తోడుగా ఉండవలసినది గమ్యానికి చేర్చగలిగేటటువంటి హస్తమే, అది కరుణాహస్తము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఎజ్రా మొదటి నెల మొదటి దినమున ప్రయాణాన్ని ప్రారంభించాడు. అది ఎప్పటికీ ముగిసింది అని మనము చూసినట్లయితే అదే వచనములో 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను అన్న వాక్యాన్ని మనము చదవగలము. అంటే సరిగ్గా 4 నెలలు. 1వ నెల 1వ తారీఖు నుంచి ప్రారంభించి 5వ నెల మొదటి దినమునకు తన గమ్యస్థానములో తాను నిలబడి ఉన్నాడు. సరిగ్గా 4 నెలల ప్రయాణ వ్యవధిలో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, దాటలేని తీరాలు, శత్రు భయము, ప్రాణభయము, ఆహారము, వస్త్రముల యొక్క కొరత, వాతావరణము అనుకూలము లేనటువంటి పరిస్థితులు, వీటన్నిటి మధ్య ఎజ్రా తన గమ్యాన్ని చేరుకున్నాడు. కేవలము తను ఆరాధిస్తున్నటువంటి దేవుని కరుణ హస్తము అతనికి తోడుగా ఉన్నందుచేతనే. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా నేటి దినాన మన ప్రయాణాల్లో మనకు కావలసినది ధనము కాదు, మన ప్రయాణాలలో మనకు కావలసినది ఆరోగ్యము కాదు, మన ప్రయాణాల్లో మనకు కావలసినది మనుషుల యొక్క తోడు కూడా కాదు, మన ప్రయాణాల్లో మనకు కావలసినది రక్షణ కాదు, వసతులు కాదు. మనకు కావలసిందల్లా, వాటన్నిటికంటే ముఖ్యముగా దేవుని యొక్క కరుణాహస్తము. ఆయన హస్తము తోడుగా ఉంటేనే తప్ప మనము గమ్యానికి చేరలేము అన్న సంగతి నగ్న సత్యము. అవును ప్రియులారా, ప్రభు
తన జనులతో చెప్తున్నారు. ఇది మొదలుకొని ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని. అవును, ఆయన తన కరుణా హస్తాన్ని ఎల్లవేళలా తోడుగా ఉంచుతాడు. మన పితరుల యొక్క ప్రయాణాన్ని మనము చూసినట్లయితే వారు 40 సంవత్సరముల ప్రయాణములో పగలు మేఘస్తంభముగా ఆయనే ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా కూడా ఆయనే ఉన్నాడు. వారికి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అనానుకూల స్థితిలో వారి ప్రయాణము కొనసాగించవలసి వచ్చినా, శత్రువు దండు దిగినా, ఎన్ని వచ్చినా సరే వారికి తోడుగా ఉన్నటువంటి ఆ కరుణా హస్తము వాటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయమును ఇచ్చి వారి గమ్యమునకు చేర్చింది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము చేయాలి అనుకున్నా, లేదా మనము సాధించాలి అనుకున్నటువంటి ఆ గమ్యము ఏదైతే ఉందో, ఆ విజయము ఏదైతే ఉందో, దానిని పొందుకోవడానికి మన దేవుని కరుణ హస్తము నిశ్చయముగా మనకు తోడుగా ఉండాలి. ఆ హస్తము తోడుగా ఉండకపోతే మనము విజయాన్ని పొందజాలము. ఈరోజు ఈ వాక్యము వినిచున్న మనము చూస్తూ ఉంటే అనేకులు ఎంతో ఉత్సాహముగా, మంచి దృఢ సంకల్పముతో ఏదో సాధిద్దామని ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ వారు చేసినటువంటి పనుల్లోనూ, వ్యాపారంలోనూ, ప్రయాణాల్లోనూ అన్నిటిలో వచ్చేటటువంటి ఒడిదుడుకులను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, పొంచి ఉన్నటువంటి ప్రమాదాలను బట్టి ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించడము, నిలిపివేస్తూ ఉంటారు. కారణము, వారికి ఆ వ్యతిరేకమైనటువంటి అనానుకూల పరిస్థితుల్లో తోడుగా ఉండేవారు ఎవరు లేకపోవుట చేత. అయితే ఈరోజు వాక్యము సెలవిస్తుంది, నా కరుణా హస్తాన్ని నేను మీకు తోడుగా ఉంచుతాను అని. మీరు నా రాజ్యానికి చేరాలి అనేటటువంటి దృఢ సంకల్పముతో, రక్షణ నిశ్చయితతో మారు మనస్సు పొందుకొని ఏ సత్య మార్గములో, జీవ మార్గములో మీరు నిలిచి కుడికి గాని ఎడుమకు గాని తిరగక సత్యములో స్థిరముగా మీ ప్రయాణాన్ని కొనసాగించిన ఎడల నేను నా హస్తాన్ని, కరుణా హస్తాన్ని మీకు తోడుగా ఉంచి మీ ప్రయాణాన్ని సుఖవంతము చేస్తాను, సఫలీకృతము చేస్తాను, గమ్యానికి చేర్చి మీకు క్షేమాన్ని కలుగజేస్తానని ప్రభు సెలవిస్తుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రయాణాల్లో మనము దేవుని యొక్క కరుణా హస్తాన్ని కోరుకుందాం. ఆయన హస్తము చేతనే మనము విజయము పొందగలము అన్న సంగతిని మనము గుర్తిద్దాం. ఎన్ని సంవత్సరముల ప్రయాణమైనా, ఎన్ని నెలల ప్రయాణమైనా మన ఆధ్యాత్మికతలో మనకు తోడుగా ఉండి సహాయము చేయగలిగినటువంటి హస్తము ఆయన హస్తము మాత్రమే. కరుణా హస్తము అనగా కృపగల హస్తము. ఆయన దయతోనూ, కృపతోనూ, వాత్సల్యతతోనూ, ప్రేమతోనూ మనల్ని కప్పి ఉంచుతాడు. ఇంకా మనము క్రొత్త నిబంధనలలో చూస్తాము, మన జీవము ఆయన చేతిలో దాచబడి ఉన్నది. ఇంకా మనము చూస్తాము, యెషయా గ్రంథము, మనం ఆయన చేతిలో చెక్కబడి ఉన్నాము. ఆ కరుణ హస్తమే మనల్ని చెక్కుకుంది. ఆ కరుణ హస్తమే మనలను దాచింది. ఆ కరుణ హస్తమే తన కౌగిలిలో మనలను భద్రపరిచింది. ఆ కరుణ హస్తమే మనలను గమ్యమునకు చేర్చగలిగింది. ఆ కరుణ హస్తమే శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించి విరోధుల కంటే అధికమైనటువంటి బలమును ఇచ్చి ఘన విజయమును కలుగజేసింది. కనుక ఆ కరుణా హస్తం యొక్క తోడును మనము కోరుకొని, పొందుకొని, ఆ కరుణా హస్తపు నీడలో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, అనేకులు క్రీస్తును అంగీకరించి ఆయన మార్గములో నడుద్దామని అడుగు వేసిన పిమ్మట వారు దేవుని కరుణా హస్తాన్ని ఆశ్రయించక ఆయన చేతి నీడకు పరిగెత్తుకొని రాక పాపము వెంబడి పరిగెత్తుతూ, పాపములో కొట్టుమిట్టాడుతూ, పాప ఇచ్చలకు కట్టుబడి పాపము నుండి విడుదల నొందలేని వారిగా మిగిలిపోతూ క్రీస్తును విడిచిపెట్టి లోకము వైపు అడుగు వేస్తూ ఉంటారు. కారణము ఏమిటి అని గనక మనము చూడగలిగినట్లయితే, వారు దేవుని కరుణ
హస్తాన్ని ఆశ్రయించకపోవుట చేత, వారు దేవుని కరుణా హస్తాన్ని తోడుగా పొందుకోకపోవుట చేతనే ప్రియ సహోదరి సహోదరుడా, ఎజ్రా దేవుని చిత్తము చేయడానికి యెరూషలేమునకు వెళ్ళాడు. దేవుని మందిరాన్ని పునర్నిర్మాణము చేయడానికి, ప్రాకారములను కట్టడానికి, నశించిపోయిన, చెడిపోయిన, పాపములోకి తొట్టిల్లిపోయినటువంటి తన జనులను మరల క్రమబద్ధీకరించడానికి, దైవ సత్య మార్గములో కట్టడలను అనుసరించి ఆయన వారిని నిబద్ధతలో నిలబెట్టడానికి, పరిశుద్ధమైన జనాంగముగా వారిని తీర్చిదిద్దడానికి అడుగు వేశాడు. కనుకనే ఎజ్రా యొక్క ప్రయాణము సుఖవంతమైనది, అతని యొక్క పని సఫలీకృతమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని చిత్తము చేయడానికి ఆయన మార్గములో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన మనకు తన కరుణాహస్తాన్ని తోడుగా ఉంచుతాడు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, వివాహాలైన, గృహ నిర్మాణాలైన, ప్రయాణాలైన, చదువులైన, కుటుంబ బంధాలైన, సంతానమైన, పరిచర్యలైన, సంఘ నిర్మాణమైన, మందిర నిర్మాణమైన సమస్త విషయాలలో ఆయన చిత్తము చేయడానికి, ఆయన చిత్తానుసారముగా, యథార్థముగా, నీతిమంతముగా, ఆయనకు నచ్చినట్టుగా జీవించడానికి అడుగు వేసిన వారికి ఆయన కరుణాహస్తాన్ని తోడుగా ఉంచుతాడు. వారు ఊహించినటువంటి ఉన్నతమైనటువంటి విజయాలను అనుగ్రహించి పర్వత శిఖరములను ఎక్కింపజేసి ఆయన సాక్షులుగా ఆయన మనల్ని నిలబెడతాడు. ఎజ్రా యొక్క స్థితిని మనము చూసినట్లయితే తన జనులలో అన్యజనులను వివాహము చేసుకొని వారి యొక్క ప్రతిష్టతను కోల్పోయి పాపులుగా, అపరిశుద్ధులుగా, అశుద్ధులుగా మిగిలిపోయిన వారిని మరలా దేవుని వైపు త్రిప్పినవాడిగా ఉన్నాడు. ఎజ్రా ఒక బలమైనటువంటి సాధనముగా దేవుని చేతిలో వాడబడ్డాడు. నేడును మనము ఆయనను గూర్చి ధ్యానిస్తున్నాము అంటే యెహోవా కరుణాహస్తము అతనికి తోడుగా ఉండి నడిపించుట చేతనే, ఆ ఘన విజయము పొందుకొనుట చేతనే, బలమైన సాధనముగా వాడబడుట చేతనే ఈరోజు మనము ధ్యానించగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరొక విషయాన్ని మనం ఈరోజు ధ్యానించినట్లయితే, గమనించినట్లయితే, ప్రభు ఈ భూమి మీదికి సశరీరుడుగా సంచరించినప్పుడు ఆయన తనకు శిష్యులనుగా ఎన్నుకున్నటువంటి అపోస్తలులు ఎక్కడి నుండి వచ్చారు, ఆయన జనులను ఏర్పరచుకోవడానికి ఆ సంతతి ఎక్కడి నుండి వచ్చింది అని మనము చూసినట్లయితే, ఎజ్రా బబులోను నుండి యెరూషలేమునకు నడిపించి యెరూషలేములో తన జనులను దేవుని వైపు తిప్పి వారిని శుద్ధి చేయుట చేత, దేవునితో వారు సమాధాన పడుట చేత ఆ సంతతి క్రమక్రమముగా వృద్ధి నొందుతూ యెరూషలేమును నింపి దేవుని యొక్క శిష్యులుగా మార్చబడేటటువంటి అపోస్తులు పుట్టగలిగేటటువంటి పితరులు జీవించినటువంటి స్థానముగా మార్చబడింది. ఈరోజు జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనకి దేవుని కరుణ హస్తము తోడుగా ఉంటే అది మన సంతతికి, మన తరముల తరములకు, మన పిల్లల పిల్లలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుంది. ఎజ్రా దేవుని చేతిలో వాడబడ్డాడు. ఎజ్రా యొక్క సంతతి దేవునికి శిష్యులుగా మార్చబడింది. అపోస్తలులుగా పేరు పెట్టబడ్డారు. ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకముతో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బలమైనటువంటి దేవుని సేవ చేయడానికి పూనుకున్న వారిగా ఉన్నారు. మనము దేవుని కరుణా హస్తములో నిలబడి ఆయన తోడును పొందుకొని మనము మన ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని చేతిలో వాడబడతాం, దేవునికి ఉపయోగార్థంగా నిలబడతాం. మరియు మన సంతతి సైతము దేవునికి ఉపయోగార్థంగా, దేవునికి మహిమ తెచ్చే విధముగా దేవుని చేత బలమైన సాధనాలుగా వాడబడతారు, సాక్షులుగా నిలబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన ప్రయాణములో ఒంటరిగా లేము. ఎజ్రాకు తోడుగా ఉన్న దేవుని కరుణాహస్తము ఈరోజు మనందరికీ కూడా ఉంది. మనం ఆర్థిక కష్టాల్లో ఉన్న, అనారోగ్యముతో బాధపడుతున్న, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న మన దేవుడు మన పక్కనే ఉంటాడు. మనము చేయాల్సిందల్లా ఎజ్రా లాగా ఆయన వైపు నమ్మకము ఉంచడం మాత్రమే. కాబట్టి
మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఎజ్రా యొక్క ప్రయాణాన్ని మనము గుర్తు చేసుకుందాం. ఎజ్రాను సురక్షితముగా తన గమ్యస్థానానికి చేర్చిన దేవుడు మనల్ని కూడా మన జీవిత ప్రయాణములో నడిపిస్తాడు. ఆయనపై నమ్మకం ఉంచి మన భారాన్ని ఆయనకు అప్పగిద్దాం. ఆయనే మనకు నిజమైన ఆశ్రయము, మనకు నిజమైన శాంతి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా అట్టి విధముగా మన దేవుని కరుణా హస్తాన్ని ఆశ్రయించి ఆయన తోడుతో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. గమ్యానికి చేరుదాం. పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మార్చబడదాం. కాబట్టి ఈరోజు ఈ విన్న వాక్యము మన జీవితాలలో ఫలభరితముగా ఉండులాగున ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈరోజు నీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఈ మంచి సమయాన్ని బట్టి మరొక మారు నీకు స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎజ్రా కథ ద్వారా నీ అపారమైన కరుణను, నమ్మకాన్ని మాకు తెలియజేశారు. 4 నెలల సుదీర్ఘ ప్రయాణములో ఎజ్రాకు తోడుగా ఉన్న నీ కరుణ హస్తము ఈరోజు మాకు కూడా తోడుగా ఉన్నందు, ఈరోజు మాకు కూడా తోడుగా ఉందన్న నమ్మకాన్ని మాలో బలపరుస్తున్నావు. ప్రభువా, మా జీవిత ప్రయాణములో కూడా ఎన్నో ఎడారులు, ఎన్నో కష్టాలు, ఆకలి, దాహము, అపాయాలు ఎదురవుతాయి. కానీ ఎజ్రా నీ మీద నమ్మకము ఉంచినట్లుగానే అయ్యా, మేము కూడా నీ మీద సంపూర్ణముగా నమ్మకం ఉంచడానికి మాలో ప్రతి బిడ్డకు సహాయం దయచేయండి. అయ్యా, మా కష్టాలన్నిటినీ ఈరోజు నీకు అప్పగిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారిని, ఒంటరితనముతో కృంగిపోతున్న వారిని నీ కరుణ హస్తముతో తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. నీ దయ వల్లే మేము కూడా మా జీవిత లక్ష్యాలను చేరుకోగలము. ప్రభువా, ఈ ప్రపంచములో ఉన్న అన్ని అపాయాల నుండి, దుష్ట శక్తుల నుండి మమ్మల్ని కాపాడుమని వేడుకొనుచున్నాం. నీ కరుణ హస్తము మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా స్నేహితులకు, అయా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ తోడుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా, మా జీవిత ప్రయాణమంతా నీవు మమ్మల్ని నడిపించి చివరికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చుకొనుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.